వేణుగోపాలుణ్ణి చూచిన తరువాత గోదాదేవికి మధుర భావం కలిగింది. మానవ కాంతలు భగవంతుణ్ణి వివాహం చేసుకున్నారా? బ్రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరూ రండి, ఎవరికైతే భగవద్ అనుభూతి కావాలనిపిస్తోందో అటువంటి వాళ్ళందరూ ఈ వ్రతం చేయడానికి అర్హులే. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. నవవిధ భక్తి మార్గాలలో కీర్తనం అనే మార్గాన్ని ఎంచుకుని తాను చక్కగా తన మనసులో ఉన్న మధుర ప్రేమ అలాగే భక్తిని చాటి చెప్తూ తిరుప్పావై అంటూ ఒక 30 పాసురాలను గానం చేసి తను తరించిపోయి మనకి కూడా అటువంటి తరించిపోయే మార్గాన్ని అందించింది గోదాదేవి. అటువంటి ఆ తిరుప్పావైలో మొట్టమొదటి పాసురం ఏంటో తెలుసుకుందాం. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதிமினோ நேரிழையீர் சீர்மல்குமாயப் பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ పడిందేలోర్ ఎంబావాయ్. గోదాదేవికి సంప్రదాయానుసారంగా శ్రీ వ్రతం ఉపదేశం చేయబడింది. ఎట్లాగంటే వటపత్రసాయిని చూచి తనకు తండ్రి ఇచ్చినటువంటి అర్చావిగ్రహమైన వేణుగోపాలుణ్ణి చూచిన తరువాత గోదాదేవికి మధుర భావం కలిగింది. గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తే మధుర భావం కలగడం ఏమిటి? కలిగింది. కలిగినప్పుడు తండ్రిని అడిగింది, ఇంతకుముందు ఎవరైనా మానవ కాంతలు భగవంతుణ్ణి వివాహం చేసుకున్నారా, అతన్ని చేపట్టి తరించారా అని. ఆయన ఉపదేశం చేశాడు. ద్వాపర యుగాంతంలో గోపికలందరూ బ్రేపల్లెలో శ్రీకృష్ణుడు తమకు ఆత్మేశ్వరుడు కావాలి అని చెప్పి కాత్యాయని వ్రతం చేశారు అని చెప్పాడు. ఆ వ్రత విధానం ఏమిటి అని అడిగితే కృష్ణుడే ఉండి చేయించాడు, కానీ కొన్ని వివరాలు మాత్రం తెలుస్తూ ఉన్నాయి. అది అందరూ కలిసి చేయాలనేది. ఆ తరువాత తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తానికి ముందే నది నీట స్నానమాడి స్వామిని సేవించుకోవాలని ఈ వివరాలు చెప్తాడు. అది మార్గశిర పూర్ణిమ. తండ్రి నుండి ఈ వ్రతాన్ని ఉపదేశంగా పొందినటువంటి గోదాదేవి మర్నాడే ధనుర్మాసం మార్గశిర మాసం కావడంతో ఆ వ్రతాన్ని ప్రారంభించి అదే ధనుర్మాసం అంతా కూడా దీన్ని కొనసాగించింది. ఆ మరునాడు అంటే వ్రతం ప్రారంభించేటటువంటి రోజున బృందావనంలో అనేటటువంటిది చెలులు కృష్ణుడెక్కడున్నాడు వెతుక్కుని రండి అంటే వెళ్ళి బృందావనంలో ఉన్నాడు అని చెప్పారు గనక వచ్చి మొదలుపెట్టి చెలులందరినీ కూడా పిలుస్తుంది. తెల్లవారుజామునే తాను లేచి ఆ లేచినటువంటిది చెలులందరినీ నిద్రలేపుతూ ఉంటుంది. మార్గళి తింగళ్ అని మార్గశిర మాసంలో మనం ప్రయత్నం చేద్దాము అని ఎవరిని పిలుస్తోంది? ఎవరెవరైతే ఈ వ్రతం చెయ్యాలనేటటువంటి ఇష్టం ఉన్నాదో వారందరూ కూడా వచ్చి స్నానం చేయడానికి నాతో పాటు రండి. ఈ వ్రతానికి శ్రీవ్రతమని, స్నానవ్రతమని, మార్గళి వ్రతమని, ధనుర్మాస వ్రతమని ఇన్ని పేర్లున్నాయి. మీరందరూ స్నానం చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళందరూ రండి. ఎందుకు అంటే శ్రీకృష్ణుడిని మనం నిద్ర లేపడానికి బయలుదేరి వెళ్ళాలి. ఈ శ్రీకృష్ణుడు యశోద యొక్క కుమారుడు. ఏమో ఆ పరమాత్ముడైనటువంటి వాడు ఇంతకుముందు ఏ రూపంలో ఉన్నాడో తెలియదు, కానీ అసలు అవతారాలన్నీ ధరించటానికన్నా ముందు ఈ సృష్టి అంతా ప్రళయంలో లయమైపోయినటువంటి కాలంలో మళ్ళీ సృష్టిని కల్పన చేయడానికి ముందు ఆయన పాలసముద్రంలో అంటే ప్రళయ జలంలో వటపత్రసాయిగా ఉన్నాడు. ఆ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడే మనకిక్కడ వటపత్రసాయిగా దర్శనమిస్తున్నాడు. కానీ ఆలయంలో ఉన్నటువంటి అర్చామూర్తి
మూల విగ్రహమైనటువంటి వాడు ఈ వటపత్రశాయి అయిన తాను ఈ వ్రత ప్రారంభంలో గొల్లపడుచైపోయినట్టు, విల్లిపుత్తూరు బృందావనమైపోయినట్టు, తల్లిదండ్రులు యశోదానందులైనట్టు, ఆ విల్లిపుత్తూరులో ఉన్నటువంటి తన చెలులందరూ కూడా గోపికలైపోయినటువంటి భావన కలిగింది గనక వారందరినీ మీరందరూ లేచిరండి. ఇప్పుడు రేపల్లెలో ఉన్న కృష్ణుడు ఎటువంటి వాడు అంటే పరమాత్ముడు యశోదానందనుడు. ఆయన కార్మేను, నల్లని శరీరం కలిగినటువంటి వాడు, సింహకిశోరంలాగా ఉన్నటువంటి వాడు, ఎర్ర తామరల వంటి కన్నులు కలిగిన వాడు. సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి పురుషుల యొక్క కన్నులు ఎర్రని తామరల వలె కొద్దిగా ఎర్రజీరలు కలిగి ఉండాలట. అది శ్రేష్టమైనటువంటి లక్షణంగా చెప్తారు. అటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు, సూర్యచంద్రులు ఏకీకృతమైన ముఖం కలిగినటువంటి వాడు. అంటే అనుగ్రహించదలుచుకున్న వారికి అతడు ఆహ్లాదకరంగా చంద్రుడిలాగా ఉంటాడు. లేదంటే ఎవరి మీదైనా శత్రువులకి, కోపం కలిగించేటటువంటి శత్రువులకి ఎలా ఉంటాడంటే సూర్యుడిలాగా తీక్ష్ణమైనటువంటి ముఖం కలిగి ఉంటాడు. అటువంటి వాణ్ణి నిద్రలేపడానికి ఈ బ్రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరూ రండి. ఎందుకు అంటే మనమంతా స్నానం చేద్దాం. స్నానం అనేటటువంటి ఏలోరెంబావాయ్ అనేటటువంటిది ఈ మొత్తం 30 రోజులు ఈ గోదాదేవి చెలులను నిద్రలేపడానికి పాడినటువంటి ప్రతి పాసురంలోనూ మనకు కనపడుతుంది. అంటే మీరందరూ లేచి నిద్రలేచి స్నాన వ్రతానికి రండి అని. ఈ స్నాన వ్రతానికి రావాల్సినటువంటి వాళ్ళు ఎవరుట అంటే ఐశ్వర్యవంతులై ఎన్నో ఆభరణాలు ధరించినటువంటి ధనవంతులైన గోపికలారా రండి. అసలు ధనవంతులైనటువంటి విలువైన ఆభరణాలు ధరించిన వారు వేరు. ఎవరైనా స్నానానికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు ధరిస్తారా? అలంకరించుకుని ఉంటారా? ఉన్న ఆభరణాలన్నీ పక్కకు పెట్టి, అలంకారాలన్నీ తీసి పక్కన పెట్టి చక్కగా స్నానం చేసి, స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి అలంకారాలు చేసుకుని, చందనాదులన్నీ అలంకరించుకుని, ఆనాటి అలంకారాలు చందనం మొదలైనవే ఉండేవి. చందనాదులన్నీ అలంకరించుకుని ఆ పైన నగలు పెట్టుకుని అందంగా తలదువ్వుకుని పూలు పెట్టుకుని ఇవన్నీ చేస్తారు. కానీ గోదాదేవని ఏమని పిలుస్తోంది? అందమైన అలంకారాలు, విలువైన ఆభరణాలు కలిగినటువంటి వారందరూ రండి అంది. అందరూ రమ్మంది. అంటే వీరు చెయ్యబోయేటటువంటి స్నాన వ్రతం ఏదైతే ఉందో ఇది భౌతికమైన మాలిన్యాలు పోగొట్టడానికి కాదు. పవిత్ర స్నానాలు చేసే వాళ్ళందరూ ముందుగా ఇంట్లో స్నానం చేసి శరీరానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకుని ఆ పైనే నదుల్లో కానీ లేక కొలనుల్లో కానీ పుష్కరిణుల్లో కానీ స్నానం చేస్తారు. అంటే వీరు ఆ స్నానమైంది తరువాత వెళ్ళి చెయ్యబోయేది ఏమిటి అంటే జ్ఞాన స్నానము. బాహ్యమైనటువంటి శుచి ఉంది, ఆంతరమైనటువంటి శుచి కోసం వీరు వెడుతున్నారు. ఈ జ్ఞానం ఎటువంటిది? అందరికీ జ్ఞానం సముపార్జించుకోవాలంటే వీలవుతుందా? కృష్ణ సంశ్లేషమే వీరికి స్నానము. కృష్ణుణ్ణి కలవడమే వీరికి స్నానము. కృష్ణుడితో కలవటం అనేటటువంటిది ఏదైతే ఉందో అటువంటి భగవద్ అనుభూతి కోసం వీరందరూ స్నానవ్రతానికి వెడుతున్నారు. ఎవరు ఈ వ్రతం చేయడానికి అర్హులు? అందరూ రెండందేవిడ. అంటే ఎవరైతే స్నానం చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే భగవద్ అనుభూతి కావాలనిపిస్తోందో అటువంటి వాళ్ళందరూ ఈ వ్రతం చేయడానికి అర్హులే. ఏదో విద్యావంతులు లేదా వార్ధకం ఉన్నవారు లేదా యవ్వనం ఉన్నవారు లేదా బాగా చదువుకున్న వాళ్ళు, వ్రత నియమాలు పాటించగలిగిన వాళ్ళు, నియమనిష్ట కలిగిన వాళ్ళు వీళ్ళు మాత్రమే వ్రతం చేయడానికి అర్హులా అంటే కాదట. ఎవరికి వ్రతం చేయాలనుందో వాళ్ళందరూ అర్హులే. ఎప్పుడు చేయాలి? ఏ క్షణానైతే భగవంతుని చేరాలనే కోరిక కలుగుతుందో ఆ క్షణం నుంచి అదే శుభముహూర్తంగా భావించుకుని భగవద్ అనుభూతి పొందడానికి ముందుకు వెళ్ళాలి గనక ఆ విధంగా అందరినీ రమ్మని ప్రేరణ ఇస్తూ ఉన్నది గోదమ్మ తల్లి. భగవద్ అనుభూతిని తానొక్కతే పొందటం కాక అందరూ పొందాలనేటటువంటి సద్బుద్ధితో.
నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.